ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన పాత బాకీలు వసూలవడం, శుభ ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతమవడం, కుటుంబ సభ్యుల నుంచి ఆదరాభిమానాలు పొందడం, అవసరానికి సరైనటువంటి విధానంలో సహాయ సహకారాలు అనేటటువంటివి లభించడం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అధికారుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అనేటటువంటిది మీకు అందడం, అన్ని రంగాల వారికి కూడా ప్రయత్నించినటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవ్వడం, ప్రయత్నాలన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అనుకూలించడం, బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి శుభ ఫలితాలు అనేటటువంటివి కలుగుతున్నాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రారంభించినటువంటి పనులు నిరవధికంగా కొనసాగుతాయి. ఉన్నటువంటి పనులు నిదానంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు, పెట్టుబడుల గురించి లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ఈరోజు మీరు ప్రధానంగా ధనపరంగా ఇతరులతో మాట్లాడడం అంత మంచిది కాదు, ఎవరికి డబ్బు ఇవ్వడం కూడా అంత మంచిది కాదు అనేటటువంటిది గ్రహించండి. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. పనులను బద్ధకం లేకుండా చేయగలుగుతారు, అనుకూలిస్తుంది. వ్యాపార విషయాల్లో తెలివిగా వ్యవహరించి మంచి లాభదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా పొందుతారు ఈరోజు అని చెప్పచ్చు. ప్రధానంగా ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, పైన ఉదహరించిన సమస్త శుభ ఫలితాలను మరింత మంగళప్రదంగా పొందడానికి శ్రీ మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం, లేదా చండీ పారాయణ కానీ, చండీ హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ